హలో గైస్, ఈరోజైతే హెచ్టిఎంఎల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఇది ఐ థింక్ ఇదే ఛానల్లో 3 years బ్యాక్ ఒక వీడియో ఉంటుంది, హెచ్టిఎంఎల్ సిరీస్ ప్రోమో అని. అది ఇప్పుడు అవుతుంది, కమింగ్ సూన్. ఆ సూన్ ఇప్పుడు ఈ సూన్. సో ఆ వీడియో ఇప్పుడు చూస్తే ఏమో క్రింజ్లా ఉంటుంది. అప్పుడైతే కాన్కెర్ ద వరల్డ్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఏదేదో రాస్తాం. సో ఈరోజు నుంచి ఐ విల్ బీ మేకింగ్ వీడియోస్ ఆన్ హెచ్టిఎంఎల్. నాకు తెలీదు ఎన్ని వీడియోస్ వస్తాయో అని, చూద్దాం. బట్ కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏ ప్రామిస్ వాస్ వన్స్ మేడ్ అనేది ఉంటుంది. 3 years బ్యాక్ చేసిన ప్రోమో ఇప్పుడు మేబీ ఏ డ్రీమ్ ఈజ్ ఫుల్ఫిల్. సో ఫస్ట్, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అంటే చాలామంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటారు, కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ కాదు. హెచ్టిఎంఎల్ ఈజ్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అంటే ఇప్పుడు ఇట్ ప్రొవైడ్స్ ద స్ట్రక్చర్ హౌ వెబ్ పేజ్ షుడ్ లుక్ లైక్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎనీ వెబ్ పేజ్, సి వెన్ యూ గో టు ద ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ఇదంతా హెచ్టిఎంఎల్. ఇట్ ప్రొవైడ్స్ యూ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ఎ వెబ్సైట్. ఓకే, సో అది హెచ్టిఎంఎల్ అంటే. సో హెచ్టిఎంఎల్ అనేది చాలా బేసిక్, 8th 9th క్లాస్లో కూడా నేర్పిస్తారు ఇది. సో మీకు కనుక వెబ్ డెవలపర్ అవ్వాలని అంటే ద ఫస్ట్ మేజర్ బేసిక్ థింగ్ ఈజ్ టు లెర్న్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. హెచ్టిఎంఎల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రక్చరింగ్ ద వెబ్ పేజెస్ అండ్ సిఎస్ఎస్ ఈజ్ ఫర్ స్టైలింగ్. టు మనకి బాగా కనిపించడానికి సిఎస్ఎస్ వాడతాం. హెచ్టిఎంఎల్ ఈజ్ ఫర్ స్ట్రక్చర్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఫర్ లాజిక్. మనం ఏ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏ పేజ్ రావాలి అనేది జావాస్క్రిప్ట్లో రాస్తాం, బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి అదంతా. సో ఈరోజు అయితే హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేద్దాం. హెచ్టిఎంఎల్ ఎందులో రాస్తారంటే బేసిక్గా ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏంటంటే విఎస్ కోడ్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో ఐ టు ప్రిఫర్ విఎస్ కోడ్ అండ్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్ వెబ్సైట్. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్ని నెక్స్ట్ అని కొట్టేసిన తర్వాత ఇన్స్టాల్ అయిపోద్ది. అది మీకు ఓపెన్ చేస్తే ఇలా కనపడుతుంది ఫర్ ద ఫస్ట్ టైం. తర్వాత ఓపెన్ ఫోల్డర్ అండ్ ఏదో ఒక ఫోల్డర్లో న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేసి ఇక్కడ హెచ్టిఎంఎల్ అని క్రియేట్ చేసిన తర్వాత యూ నీడ్ టు ఓపెన్ ఇట్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం హెచ్టిఎంఎల్ index.html అని టైప్ చేస్తావు. లెట్స్ డూ ఇట్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ అన్ హెచ్టిఎంఎల్ ఫైల్. ఫస్ట్ మీరు హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ విఎస్ కోడ్లో బేసిక్ మీరు ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఇచ్చి ఎంటర్ కొడితే బాయిలర్ ప్లేట్ అనేది లోడ్ అయిపోతుంది. ఇదేంటంటే ఒక బేసిక్ సింటాక్స్, హౌ యువర్ హెచ్టిఎంఎల్ కోడ్ లుక్ లైక్ అనేది. ఇప్పుడు ఈ బాడీలో మీరు కోడ్ అంతా రాస్తారు. ఓకే, అండ్ ఈ టైటిల్ ఈజ్ నేను మీకు కమ్యూనింగ్ వీడియోస్లో చెప్తాను. ఈరోజు ఏంటంటే హౌ టు సెటప్ విఎస్ కోడ్ అండ్ రన్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఇలా రాసిన తర్వాత ఇందులో కోడ్ రాస్తారు కదా, దీన్ని ఎలా రన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ని మీరు రన్ చేయాలంటే డైరెక్ట్గా ఫైల్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. బట్ మీరు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి లైవ్ సర్వర్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి ఎక్స్టెన్షన్స్లో. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే కింద ఇలా గో లైవ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు ఈ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత వెన్ యూ రైట్ కోడ్, వెన్ యూ క్లిక్ ఆన్ గో లైవ్, ఇట్ క్రియేట్స్ ఎ సర్వర్ ఫర్ యూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్లో ఫస్ట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇలా రాస్తాం. H1 ట్యాగ్ అంటే హెడ్డింగ్ ట్యాగ్ అని. సో HELLOWORLD రాసిన తర్వాత గో లైవ్ నొక్కితే అది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఇట్ టేక్స్ టైమ్, ఐ డోంట్ నో వై. సో హెలో వరల్డ్ అని ప్రింట్ అయిపోయింది. దిస్ ఈజ్ అ బేసిక్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఇన్ ద కమింగ్ క్లాసెస్ we will talk about HTML, H1 tags, paragraph and so on. నెక్స్ట్ వీడియో వస్తుంది.
So that's it for this video.